మరో బ్రేకింగ్ చూస్తున్న మైలవరం టికెట్ పంచాయతీ లైన్ క్లియర్ కావడంతో వసంత కృష్ణప్రసాద్ దూకుడు పెంచేశారు. త్వరలోనే టీడీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టు ప్రకటించారు. తన వల్ల మైలవరంలోని టీడీపీ నేతలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటానని వసంత కృష్ణప్రసాద్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక టీడీపీలో జాయిన్ అయిన తర్వాత నియోజకవర్గంలో ప్రచారానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు వసంత కృష్ణప్రసాద్ ను కలవడానికి క్యూ కడుతున్నారు. ఇక వీరితో పాటు నియోజకవర్గంలోని పలువురు కీలక నేతలు కూడా ఇదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరైతే నాతో పాటు ఇంతకాలం మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో, భావసారూప్యత కలిగి నా నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైతే శ్రమించారో వాళ్ళందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఆ పార్టీ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నటువంటి సోదరులందరూ ఉన్నారు. వారితో భావసారూప్యత కలిగి వారి నాయకత్వంలో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారితో కలిసి వారి వెనక సాగేటట్టుగా, తెలుగుదేశం పార్టీ కార్యవర్గం వెనక నడిచేటట్టుగా నన్ను ఇష్టపడి నా పనితీరు నచ్చి ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో అతి త్వరలో తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ముహూర్తం అదంతా నిర్ణయించుకొని పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తాను. తప్పకుండా నాకేమైతే శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు అవకాశం కల్పించిన నా మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి, అట్లాగే మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం నేను నిరంతరం పనిచేస్తానని, నా రాక వల్ల ఏ రకమైనటువంటి తెలుగుదేశం నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ, గతం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డ వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగని రీతిలో అందరినీ కలుపుకొని వారిని ముందుండి వారితో పాటు కలిసి సాగుతానని, నా వల్ల తెలుగుదేశం పార్టీకి మంచి జరుగుతుందో తప్పితే ఏ రకంగా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగని స్థితిలో ముందుకు సాగుతానని